హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చిన్నారి జాహ్నవి కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి చిన్నారి జాహ్నవి తప్పిపోయి నేటికి సరిగ్గా 20 రోజులుగా వస్తూ ఉంది. 20 రోజులుగా చిన్నారి జాహ్నవి ఇంతకీ ఎక్కడ ఉంది? పాప నిజంగానే తప్పిపోయిందా, లేదంటే పోలీసులు అనుమానిస్తున్నట్లు ఇందులో ఏదైనా కిడ్నాపర్ల ప్లాన్ కూడా ఉందా, లేదంటే అటవీ మృగాలని చెప్పేసి కొంతమంది, రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి, కొండ చిలువ అని చెప్పేసి మరికొంతమంది, ఇన్ని వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇంతకీ పాప ఎక్కడుంది? తప్పిపోయిందా, కిడ్నాప్ గురైందా, లేదంటే ఏదైనా అడవి మృగాలు ఏమైనా దాడి చేశాయా పాపని? అసలు ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. అసలు ముందుగా పోలీస్ వారికి ఒక క్లారిటీ లేదు ఈ కేసులో. అంటే మనం వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే పాప ఆచూకీ కోసం వాళ్ళు 20 రోజులుగా ఆహార నిశలు కష్టపడుతూ ఉన్నారు. పోలీసులు నిద్రాహారాలు మానేసారు. పోలీసులు కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం అని చెప్పేసి, అగ్నిమాపక శాఖ, ఇట్లా ఎంతో టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. పాపం మనం వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు. వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఈ విషయంలో, ఈ కేసు విషయంలో, చిన్నారి జాహ్నవి జాడ కోసం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరొకసారి 20 రోజులు కావస్తున్న నేపథ్యంలో రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అయితే కుక్క ఏదైతే పెంపుడు కుక్క ఉందో, అనూహ్యంగా పెంపుడు కుక్క కూడా పాపతో పాటు వెళ్ళిపోయింది. జూన్ 6వ తేదీ నాడు. 9వ తేదీ నాడు ఒంటరిగా వచ్చింది, పాపతో రాలేదు. పాప మిస్ అయిపోయింది, కుక్క మాత్రమే వచ్చింది. అయితే వచ్చిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత అనూహ్యంగా కుక్క కూడా చనిపోయింది. దీంతో అందరికీ ఒక్కసారిగా అనుమానాలు దీనిపైన ఒక డౌట్స్ అనేది చాలా క్రియేట్ చేసినాయి. కుక్క చనిపోవడంతో ఖచ్చితంగా ఇందులో ఎవరో హస్తం ఉంది, ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు, లేదంటే కుక్కకి విష ప్రయోగం జరిగింది. కీలక ఆధారం అనుకున్న కుక్క, ఆ కుక్క కూడా చనిపోయిందంటే ఇందులో ఏదో జరుగుతూ ఉంది. పాప మిస్సింగ్ మిస్టరీలో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది అయితే చాలామందికి అర్థమైపోయింది. అయితే ఈ కుక్క పోస్ట్ మార్టం పైన చాలామంది ఎదురు చూసారు. ఆ పోస్ట్ మార్టం వస్తే ఆ పోస్ట్ మార్టంలో ఆ కుక్క మామూలుగా సహజ మరణం కాకుండా ఏదైనా దాడి జరిగి చనిపోవడమో, విష ప్రయోగం చేసి చనిపోతున్నామో మనకు పక్కా ఇది పాప కిడ్నాప్ అని చెప్పేసి అర్థమైపోయేది. అందుకోసమే కుక్క పోస్ట్ మార్టం కోసం చాలామంది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎదురు చూసారు. కుక్క పోస్ట్ మార్టం ఏమొస్తుంది అని చెప్పేసి. మళ్ళీ చాలా రోజులు పట్టింది కుక్క పోస్ట్ మార్టం రావడానికి కూడా. అయితే కుక్క పోస్ట్ మార్టం ఉన్నటువంటి తాజా సమాచారం చూసుకుంటే ఇంకా అఫీషియల్గా దాన్ని బయటికి ఇవ్వలేదు. కుక్క పోస్ట్ మార్టం సంబంధించినటువంటి అఫీషియల్ రాలేదు. అయితే అన్అఫీషియల్గా మనకు ప్రాథమిక సమాచారం ఏంటంటే, కుక్క ఏదైతే పెంపుడు కుక్క పాపతో పాటు జూన్ 6వ తేదీ నాడు పాపతో పాటు బయటికి వెళ్ళి జూన్ 9 నాడు ఇంటికి వచ్చిందో, దానికి పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత 2 రోజుల తర్వాత 9-10 కిలోమీటర్ల తర్వాత తిరిగిన తర్వాత అది చనిపోయింది. ఇంతకీ అది చనిపోయినటువంటి కారణం ఏంటని చెప్పేసి మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం మాత్రమే ఇది. అఫీషియల్గా బయటికి రాలేదు. సో మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారమే మనం చెప్తా ఉన్నాము. సో అందరూ దీన్ని గమనించాలి. అయితే కుక్క చనిపోయింది సహజ మరణమే. కుక్క పైన ఎలాంటి విష ప్రయోగం జరగలేదు. కుక్క పైన ఎవరు దాడి చేయలేదు. అది 2 రోజులు 3 రోజులు తప్పిపోయింది, తర్వాత తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా దానికి ట్రాకర్ అమర్చి దానికి ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా తిప్పారు. అయితే సరైన ఆహారం, నీళ్లు లేకనే కుక్క చనిపోయింది అన్నట్టుగా మనకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇది ప్రాథమిక సమాచారం, ప్రాథమిక నిర్ధారణ మనం చెప్తా ఉన్నాం. మనకు కేవలం ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ సోర్స్ ద్వారా మనం చెప్తా ఉన్నాము. ఇంకా అఫీషియల్గా కూడా దీన్ని ఎవరు కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం అన్అఫీషియల్గా వచ్చిన తర్వాత ఇంకా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పోస్ట్ మార్టం కూడా తప్పే, సహజ మరణం కాదు కుక్కది, కుక్క ఏదో విష ప్రయోగం జరిగింది, లేదంటే పాపను కిడ్నాప్ చేసిన వాళ్ళు, లేదా ఏదో ఒక శక్తి సంథింగ్ కుక్కని దాడి చేయడం జరిగింది. శక్తి మీన్స్ ఆ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ కుట్ర చేసిన వాళ్ళు, ఆ కుట్రదారులు అనుకోండి అనేటువంటి
ఈ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలామంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ప్రజెంట్ ఈ వార్త ఇది కేవలం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, ఓవరాల్ ఇండియా న్యూస్ అయిపోయింది, నేషనల్ న్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఒక చిన్నారి తప్పిపోయి 20 days కావస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునికత ఏదైతే టెక్నాలజీ ఉందో, ఇంత నాగరికతలో ఇంత టెక్నాలజీ పెట్టుకొని పాపనిగా కనిపెట్టకపోవడం ఏంటి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా దీనిపైన చెప్తా ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే మరికొంతమంది ఎందుకంటే మన నోటికి అదుపు ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమందికి. అయితే మరికొంతమంది ఏం చెప్తా ఉన్నారు, పాప కిడ్నాప్ జరిగింది, వెనకాల పెద్ద కుట్ర జరుగుతూ ఉంది, ఒక బడా నేత ఉన్నాడు, ఒక పొలిటికల్ ఇందులో హస్తం ఉంది, రాజకీయ హస్తం ఉంది, ఆ రాజకీయ నాయుడి హస్తం వల్లనే అతను ఉండడం వల్లనే ఈ కేసు ఇన్ని రోజులైనా కూడా జరగట్లేదు, ఏదో జరుగుతూ ఉంది వెనకాల అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇందులో ఏది నమ్మాలి ఏది నమ్మద్దు అనేది మనకు అసలు ఏం చెప్పడానికి కూడా ఆప్షన్ లేదు. అంటే మనకు పాప విషయంలో మనం నమ్మేది ఏంటంటే పోలీస్ శాఖ కానివ్వండి, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీమ్స్, ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పిందే మనం వినాలి. ఎందుకంటే ప్రస్తుతం పాప పైన దర్యాప్తు చేస్తున్నది, పాప ఆచూకీ కోసం వెతుకులాడుతున్న వీలే కాబట్టి. అయితే వాళ్ళకు చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి క్లూ అనేది దొరకట్లేదు. ఎందుకంటే కొండ ప్రాంతంలో అటవీ మృగాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో కూడా కాకినాడ ఎస్పీ కూడా అన్నారు అటవీ మృగాలు కూడా దాడి చేసి ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు. అయితే ఆ కొండ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఎలాంటి అటవీ మృగాలు అంటే మనిషి పైన దాడి చేసి చంపేటువంటి అటవీ మృగాలు ఏవి కూడా లేవని చెప్పేసి మళ్ళీ పోలీసులు చెప్పారు. మరి ఇంతకీ పాప ఏమైనట్టు? కిడ్నాప్ అయింది అనుకుంటా. మరి కిడ్నాప్ అయితే ఇంత టెక్నాలజీ, ఇంత నాగరికతలో ఇంకెందుకు పాపను కనిపెట్టడం లేదు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది, ఏదో వెనకాల ఒక ఉంది అని చెప్పేసి. ఇప్పటికే చిన్నారి జాహ్నవి తల్లి మొన్న హాస్పిటల్ బెడ్పై ఉంది ప్రజెంట్. పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లి ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. తండ్రి కూడా అనారోగ్యానికి కూడా గురైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చిన్నారి తప్పిపోయింది, 20 రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళకి లోపల ఉంటుంది పేరెంట్స్ గారు ఏమైంది అని చెప్పేసి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా వాళ్ళ బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాత్రం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. అయితే పాప దొరకలేదు అన్నటువంటి ఆచూకీ ఇంకా లభించలేదు, పాప ఎక్కడ ఉందో, పాప క్షేమంగా ఉందా లేదా, ఎక్కడ ఉన్నా కూడా తింటుందా, కనీసం వాటర్ అయినా తీసుకుంటుందా అన్నటువంటి భయం, టెన్షన్ ఉంటుంది. ఆ బెంగతో ఆ పాప పేరెంట్స్ కూడా ఇద్దరికి కూడా ప్రజెంట్ అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న తల్లి గురైంది, ఈరోజు తండ్రి కూడా కాస్త అనారోగ్యంతో అంటే బెంగతోని, పాప పైన బెంగతోని వాళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా. మరి 20 రోజులు కావస్తూ ఉంది, మరి ఏం జరుగుతూ ఉన్నది అన్నది కూడా మనం చూడాలి. అంటే మనం పోలీస్ వ్యవస్థను తప్పు పట్టట్లేదు, మరి 20 రోజులు కావస్తుంది, మరి చిన్నారి ఆచూకీ కనిపెట్టే విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, మరి ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంటా ఉంది? మరి కొంతమంది సంచార జాతుల దగ్గర ఉంది పాప అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ కుక్క ఏదైతే జూన్ 6వ తేదీ నాడు తప్పిపోయిందో పాపతో పాటు, అది 6వ తేదీ నాడు సిహెచ్ అగ్రహారంలోని ఒక రోడ్డు పైకి వచ్చింది. ఆ రోడ్డు పైన పోయినటువంటి విజువల్స్ మనం చూసినాం 12:42 జూన్ 6వ తేదీ నాడు. అదే రోడ్డు పైకి వచ్చింది కాబట్టి ఆ రోడ్డు పైకి కూడా పాప వచ్చినట్టుంది. అయితే ఎవరో ఈ సంచార జాతులు ఉంటారు కదా, ఈ ఊరు బయట శివారు ప్రాంతాల్లో గుడారం వేసుకొని ఉంటారు కదా కొన్ని ఊళ్ళలో కొన్ని రోజులు, అలాంటి వారే తీసుకెళ్ళి ఉంటారని చెప్పేసి అట్లా కూడా చూస్తున్నారు. మరి అది ఇంతవరకు నిజమనేది తెలియదు. అంటే చాలామంది ఏమంటున్నారు అంటే 20 రోజులు అవుతుంది పాప తప్పిపోయి, అయినా కూడా ఆచూకీ లభించలేదంటే వెనకాల సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అంటే వెనకాల ఏదో జరుగుతూ ఉంది, ఒక కుట్ర అయితే జరుగుతూ ఉంది, ఏదో ఒక వ్యక్తి హస్తం ఉంది, చెయ్యి ఉంది కాబట్టి ఇది జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఆ అనుమానం వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మరి 20 రోజులు కావస్తున్నా కూడా దొరకట్లేదు పాప ఆచూకీ అంటే ఖచ్చితంగా కామన్గా ఎవరికైనా మనసుకి అలాంటి అనుమానాలు వస్తాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరంగా చెప్తా ఉన్నారు. ఒక బడా నేత హస్తం ఉంది, అదేంటే ఇంకా వెనకాల పెద్ద
ఉన్నారు, శక్తులు ఉన్నది దీని వెనకాల, అందుకోసమే దీన్ని ఇట్లా చేస్తూ ఉన్నారు. ఆ కుక్క కూడా ఇంకా అఫీషియల్ కుక్క పోస్ట్ మార్టం రావడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది, ఎప్పుడో రావాలి కదా, దీన్ని కూడా అది చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం కూడా ఇది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మరికొంతమంది చెప్తా ఉన్నారు. అన్అఫీషియల్గా మనకు సమాచారం ఆ పోస్ట్ మార్టంలో కూడా కుక్క కూడా సహజంగానే చనిపోయింది, దానిపైన ఎవరు దాడి చేయలేదు. అంటే పాప కేసు విషయంలో ఉన్న ఆధారం కుక్కనే, ఆ కుక్క కూడా అనూహ్యంగా చనిపోయింది. చనిపోవడంతో ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, ఇది సహజ మరణం అంటే చాలామంది నమ్మడానికి కూడా లేరు. ఒకవేళ పోలీసు వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇది సహజ మరణమే అని చెప్పినా కూడా చాలామంది పబ్లిక్ దీన్ని నమ్మే అవకాశం కూడా కనిపిస్తలేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇందులో పాప విషయంలో ఏం జరిగిందో అనేది ఇంకా అర్థమవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా పాప విషయంలో మరి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీస్ వాళ్ళు, ప్రభుత్వం కానీ బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో పాప సేఫ్గా ఉందంటే ఆ సేఫ్గా ఉంది, మాకు ఒక సమాచారం వచ్చింది, దాన్ని బట్టి మేము చూస్తున్నామంటే కాస్త హోప్స్ ఉంటాయి. మరి అట్లాంటివి కూడా ఏం రావట్లేదు.